గిరాకీ ఏమైనా నడుస్తుందా? పోయినాడు పోతుంది, లేనాడు ఉంటుంది తాత. ఎక్కడ ఎక్కడ అయితే తప్పదు, రోజైతే ఎక్కుతాం. ఇక పోయినాడు పోతుంది, పోనాడు అయితే ఇంట్లో పరవాయి వచ్చేస్తుంది. ఈ సార్లకి బాగుపడాడు ఇక మన కాడ 1000 రూపాయలు చేస్తాడు, ఇంకో కాడ పోతాడు. ఇదే పని ఇక ఎంతైనా కష్టమే ప్లాన్ ఇది. ఓ అమ్మా సీతమ్మసరలు సీతమ్మచరలా ఏం బాధలు ఈ బాధలు. తాళ్ళెక్తోళ్ళని గౌడ్సే అంటారు కదా. మీ ముద్రాజు తాత ముద్రాదా మాల అని అసలు నువ్వు తాడెక్కడ పిల్ల. ఎవరన్నా మన ఏమి పొలము లేదు, ఇక తాడు తప్ప మనకు దారి లేదు. ఎవరన్నా మన ఏమి పొలము లేదు, తాడే చెట్టు ఎక్కుతావు తంటాలు పడతావు, తాడే చెట్టు ఎక్కుతావు తంటాలు పడతావు. తాడే చెట్టు తల్లి చల్లకుండా నీకు ఎల్లదా ఏగళ్ళు గీయకుండా. 80 అడుగుల తాడి చెట్టు ఎక్కుతారు కానీ ఈ 2 అడుగుల కురిసి ఎందుకు ఎక్కారు మీరు? ఈ మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ మేము తీసుకోవాలి, గెలిపించుకోవాలి పక్క. తాత మా ముద్రాజుల అందరం ఒకటైతే మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేమేను. ఆ సురా 33 కోట్ల దేవతలు మెచ్చిన ఆ యొక్క సురా పానకం నాయన అలనాడు దేవాన దేవతలు తాగింది. అది మామూలు కథ కాదు. కానీ వాళ్ళు పోస్తారు, పోసినప్పుడు తాగినోళ్ళం తాగినాం. కానీ ఆ 2 రూపాయలు ఎంతో ఇచ్చే కొద్దీ సరే ఓ 10 అయినాయంటే ఒక 5 అన్ని ఇచ్చి 5 ఉద్దరు పెట్టాలి. మొత్తానికే 1000 రూపాయల దాకా చేసి ఇస్తగాని పో రాజా దిగపోతున్నా అంటే వాళ్ళకు కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు. మునుగోడు నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న ముదిరాజులు ఏం కోరుకుంటారు అంటే, గౌడన్నలు కావచ్చు ముదిరాజులు కావచ్చు ఏం కోరుకుంటారు అంటే మాకు కిట్లు ఇస్తే బాగుంటుందని రాజగోపాల్ రెడ్డి గారికి ఒక్కసారి విన్నపం ఎంచుకుంటారు. నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చటేందంటే మరి ఇలా ఇక ఏంది కష్టాల తవ్వ పోషపేలికి అయితే దావతి పోతున్నాం. ఇక నా మనవాళ్ళు ఈ కళ్ళు కుడిసే చూసే వరకల్లా కళ్ళు తాగుదాం తాత కళ్ళు కావాలా అనే ఇక మాట చెవులు అయితే వేసారు. మరి కళ్ళు ఉందా లేదా, మరి ఇక్కడ గౌడాన్ని ఉండా, మరి ఇక్కడ ముదిరాజులు ఉంటారు ఎక్కువ, మరి ముదిరాజాన్ని ఉండా మరి అడిగి తెలుసుకుందాం. మరి మీరు చూస్తూనే ఉండండి. గుడిసెకాడికి అయితే పోతున్నా. ఇక మరి రానైతే వచ్చినాం. మొత్తం మీద మరి ఇక ఇప్పుడు మరి ఏ తాడెక్కడో ఏందో ఏటోడిదో మరి మంచి లెక్క కాలది. జర చేస్తే పిల్లలు జర తేగా ఉండాలి. మళ్ళీ ఇది మళ్ళా నడవాలా తాత ఏ నన్ను ఇటు తిప్పి అటు తిప్పి మొత్తం కళ్ళు కళ్ళ ఇదే కథం అవుతుంది. కర్ణాటక మందులు చల్లకుండా నొప్పులు మరి ఏం మందులు తెచ్చి ఇదేనా ఇదే జర మేము అసుంటుంటాం నీడా మొగాన ఎక్కు దీనికి అది లేనట్టుంది కానీ ఆ ముందలు ఇప్పుడు తాత ఏందంటావు ఇప్పుడు ఇప్పుడు ఇది ఏమైనా పరపదాలు అర్పుదాలా ఇంకొక 1-2 నెలలు అయితే అప్పుడు వస్తాయి ముందలు మందాల కళ్ళు. అప్పుడు ఇప్పుడు ఇది ఏంది పరపదాడు ఇది పని చేస్తుందిగా కళ్ళు అంటే ఏం పని చేయాలంటు నీకు మాజా మొక్కల నొప్పి పని చేయదు, ఆరోగ్యం మంచిది అంతేనా? అంతే ఏమన్నా కానీ చెయ్యి ఆడ కూర్చుంటా మరి కూర్చో తాత. ఎక్కు మొత్తం మీద ఆడ నిలబడి అది కత్తి గీసుకోవాలా మరి గీయంటే తాత ఆడ గీసి నిలబడి కత్తి గీయాలంటే రిలీఫ్ అన్నట్టు పై పోవాలిగా. అదే నీకు కూడా జర నిమ్మలంగా నిలబడాలి ఆడ విశ్రాంతి. ఎంతైనా కష్టమే ప్లాన్ ఇది. ఓ అమ్మా సీతమ్మసరలు సీతమ్మచరలా ఏం బాధలు ఈ బాధలు. పొద్దుకి ఎక్కుతావా ఒకటే సారా ఇది 2 పూటలు పొద్దునే కాలే మన సాయంత్రం ఎక్కాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కన్నా ఉంటుంది, నాకా ఉంటుంది అది ఏమంటారు కానీ సెలవుగా నాకుండే తాతగా. ఇక నీకు సెలవు ఎక్కడిది? వచ్చినా పోవాలి ఎక్కాలి. ఇక ఏ దావత్ ఉన్నా పండుగ పబ్బం ఉన్నా పొద్దుగాల ఎక్కాలి పోవాలి మళ్ళా అందుకోవాలి. పండుగ ఉండదు పబ్బ ఉండదు పెళ్లి ఉండదు. ఇక గొర్రెలు బర్రెలు వాళ్ళకు ఉన్నట్టే ఉంది కానీ నీకు వాళ్ళది అంతే ఉంటుంది. వాళ్ళనే మనిషిని పెట్టిపోతారు కానీ ఇక మనిషిని పెట్టిపోతాను ఆయనకే బరాబర్ ఉండే ఏకలు ఎన్ని రోజులైనా చూడక. ఇప్పుడు అవి మొత్తం అయ్యాయి తాత, దాన్ని ఏమంటారు ఏ జర చుట్టూ కానీ దుకాణం కొనుక్కొస్తారు కానీ అవి గిలాసాలు జంబు గిలాసాలు జంబు అంట జమ్ము అలా తాగితే ఒకటే లబ్బర్ వాసన అయ్యండి అంతే. ఇక ఇంత పని లేకుండా వాళ్ళకు ఈ రేఖలలో తాగే కళ్ళు రేఖల ఆనాడు ఇది దాయి కళ్ళ అని అది
రేఖన కళ్ళు తాగి రేఖ కళ్ళు తాగితే చిప్పల పోతుంటే ఇంటికి అబ్బా అక్క బాట తవ్వ తెలియదు అంటున్నాడు మరి. లామిడి మరి అటు లేదు అప్పుడు. ఏం పేరు అజుయా? నా పేరు నాగేశే, నాగేశా. గంట నాగేశు. గంట నాగేశు. నీ పేరు బ్లా? మురళి. కాడు వయసు మీదనే ఉంది కానీ మంచిగా నిజాలు గిట్ట గట్టిగా తిరిగింది. నిర్మాణ పెద్ద మంచి అంజయ్య అంజయ్య ఏంది ఎట్ట మీ బాధలు గాథలు మంచిగానే ఆనందంతో కానీ బాధలు చెప్పుకోరు పాడుగాను. మా ఊర్లో ఏమంటే ఆ, అటు చెప్పలేక ఆ, ఇప్పుడు మనకి ఇచ్చేది చేయడు, ఆ, ఊళ్ళో పోయిందా ఒప్పే చేసుకున్నాడు. ఆ, ఇక మన కాడ 10 రూపాయలు చేస్తాడుగా, ఆహా, ఈయన కాడ 10 రూపాయలు. ఆ, ఇది అయిపోయిందా ఆ, ఇక మన నాకు అవ్వడు ముఖం ఇక ఆ. ఇక ఈయన కాడ పెడతాడు. ఆహా. అరే ఇదేంద్ర మన కళ్ళు కోస్తుడు మనకు ఎగరాడని మనం చూస్తాంగా. అదే 6 రోజులు పైసలు పెడతాడు ఆయన. ఈరోజు ఇది పోసే పిల్లడు కదా తాత, ఆ, అక్కడ వీడు ఎక్కుతాడు ఆ రోడ్డుకి 6 రోజులకు. ఆ, 2 రోజుల మంది తిని కాడ పడతాడు ఆయన. ఆ, అరే అదేంది దేవుడప్పుడు పాయాలంటే ఆ. ఎవరు అది ఇస్తా కానీ లేకపోయినట్టు దిగపోతున్నా ఊరిసిపోతున్నా వాడు ఊళ్ళో పోతాడు మంది నువ్వు కాకపోవచ్చు మేము ఆ కళ్ళు అని. ఆయన ఎంత బాగా అనిపిస్తాడు తాత అంటే ఆ, పొద్దునాక ఎక్కాలి, అవు అవు. పొద్దుగాల ఎక్కాలి, సాయంత్రం ఎక్కాలి. ఆ, వాడు పాయలేడు, వాడు పాయలేడు. మళ్ళీ పోతే మన ఊళ్ళో మనసు కూడా ఫస్ట్ ఆయన పడతాడు. ఆ. మరి మా వాళ్ళ అన్నాన్ని ఇస్తాడు ఆడ అదే పని. అంటే అంటే ఆడాళ్ళు నగేసా నమస్తేనే ఆ, అడగముందే ఆ. ఇదేంద్రు మరి నమస్తే అంటేనా జర రాగుతావుగా. అడగరా అడగొద్దనే కదా నమస్తే పెట్టేది. అట్లా అట్లా తయారైంది మా గీత కడుపుల పరిస్థితి. మొత్తం మీద మీకు పెద్ద పరిచయం ఎత్తట. మరి నీకేమన్నా గిరాక్ అయ్యిందా ఆయన లెక్కనే ఉందని? ఇక అంతా గదే చేసింది. ఇంటికి పట్టి బంగారు పోయి ఇంటికి లేదు, ఆ, ఇచ్చిన ఇస్తారు పోయి పోతాడు. ఇక తాగుతాడు, రేపు వస్తే ఇస్తాం. మరి ఎట్టనే రోజు ఇంటికాడ అయ్యో పిల్లలు కథ ఎవరా ఉంటారు. ఏం పిల్లలు ఒక రోజు దేని తాలెక్కడు ఆ, అంటారు. గిరాకీ ఇక మీకు వచ్చే పని తప్ప మళ్ళీ వేరేది ఏమన్నా వ్యవసాయం గిట్టుందా? 2 ఎకరాలు ఉంది. ఆహా, చేస్తావా? చేస్తాను. అది కథ. అది ఇక జర అటు ఇటు మెయింటెన్స్ అవుతుంది. అంతే. ఈ తాళ్ళకి బాగుపడాడు. ఇప్పుడు ఎక్కువ తాగుతలేరు ఆ కాళ్ళు. అర్థం రోజు తాళ్ళు కళ్ళు ఎక్కుతాడు. ఇక మన కాడ 1000 రూపాయలు చేస్తాడు, ఆ, ఇంకో కాడిపోతాడు. ఆడికి ఆడిపోతే ఏమంటే ఇదే పని. ఇదే పని. ఇక మందు కాడు బాగా ముందుగా గుర్తుడు ఏమిటాడు. ఆడైతే ఆమె ఉద్యోగం ఎందుకు ఇస్తారు? అది గ్యాస్ రాదు కదా, అది గ్యాస్ రాదా. ఇది గ్యాస్ వద్దంటారా? ఇది గ్యాస్ వస్తా అదే మరి గ్యాసే వచ్చేదా? మరి వచ్చేందుకు తాగినవే? అట్ట కదా తాత. ఆ. ఇంతకుముందు మా ఊర్లో ముసాదులు ఎక్కేది. ఆ, ఇప్పుడు 30-35 మంది అయ్యారు. ఇక అంతే. తాళ్ళు 100 మంది ఎక్కేది. 100 మంది ఎక్కేది. ఇప్పుడు మా తాతల తండ్రులు అప్పుడు 30 మంది అయ్యారు. 30 మంది. మొత్తం 30 మంది. ఓ, కాదు. పోనీ పాడుబడిగా ఊళ్ళో పోతే ఇక మందు దుకాణాలు. కాదు ఇప్పుడు మీరు ఏమంటారు తాళ్ళెక్తాలని గౌడ్సే అంటారు కదా. మీ ముదిరాజు తాత ముద్రాదా? ముదిరాజు. అరే రే 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 ఎక్కువ ఎందుకంటే గౌడనాలు అంటారు ఆ కదా. వాస్తవే కానీ గౌడన్నలు మా కష్టాలు లేరు. లేరు. ఇంకోటి ఏంటంటే మాకు మన మునుగోడు నియోజకవర్గంలో సగానికి సగం మంది ముదిరాజు ఎక్కుతారు. ఎక్కువ ముద్రాదులే. అవును, ఇక్కడ మొత్తం 7 పోయినా ముద్రాదులు ఎవరు మా ఊళ్ళో కూడా వాళ్ళే ఉంటారు. మేము కమ్మ కూడా కలకుండా ఉంటుంది గౌడ్స్ ఎక్కువ. అక్కడక్కడ ఆడ ఆడ మా కష్టాల కాడ మొత్తం మీద ముందు జర ముద్రాదులు ఎక్కువనే ఎక్కువ ఉంటారు. కానీ ఒకటి అడుగుతా ఏమనుకోకూడదు. ఏంటది ఇప్పుడు మీరు కనీసం తాడి చెట్లు ఉంటాయా బాగానే ఎనిపి అంటారు కానీ ఎంత ఎత్తు ఉంటుంది అది? ఓ 80 అడుగులు తాళ్ళు చెట్టు. 80 అడుగులు. 80 అడుగులు ఉంటుంది. మరి 80 అడుగులు ఉంటాయి, 90 అడుగులు ఉంటాయి, 100 అడుగులు కూడా ఉండొచ్చు. తాడు ఉంటది కానీ అంజ. ఉంటుంది. మరి ఇన్ని అడుగుల తాడి చెట్టు ఎక్కుతారు దిగుతారు, గాలినే ఉంటాయి మీ ప్రాణాలన్నీ. అది ఎంత మిస్ అయినా కూడా అంతే కదా. మరి 100 అడుగుల తాడి చెట్టు ఎక్కుతారు కానీ మీరు 80 అడుగులు అని చెప్తుండు ఎక్కుతావు. మరి ఎక్కుతావు. మరి 80 అడుగుల తాడి చెట్టు ఎక్కుతారు కానీ ఈ 2 అడుగుల కురిసి ఎందుకు ఎక్కారు మీరు? అంటే అదేం తాతవు. ఓహో ఇదా వాస్తవే వాస్తవమే. ఎవరులా ఆయన పడ్డ మునుగోడ్ల ముదిరాజులు ఓ సెకండ్ స్థానమే ఉన్నారు అనుకున్నారు. ఎక్కువనే ఎవరు మంచిగానే ఎక్కువనే ఉంటాం. వ్యవహారం కలదే. రాష్ట్రంలో కూడా వ్యవహారం కలదు. రాష్ట్రంలో 2వ స్థానం మాది. 2వ స్థానం. మరి 2వ స్థానం అటు ఇది వేసి మరి 2వ స్థానం అయితే సింహాద్రి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎక్కడ ఒక మంత్రి ఉన్నట్టుంది, ఒకటే మంత్రుడు. ఆయన ఏదో లేక ఆయన మన లేఖలేఖ లోకి అన్నట్టు ఒక మంత్రి వచ్చి మాకు ఏది వాకటి శ్రీయారన్న మా రాజు శ్రీహరి వాకటి శ్రీయారు ఆయన అయ్యిండు. ఇక ఆయన అయ్యిండు ఆయన ఒక్క మంత్రి. రాష్ట్రం అంతా చూసుకుంటారు ఆయన. ఇక ఏది ఇప్పుడు మా కిట్లు ఇవ్వాలి, ఆ కిట్లు ఇచ్చే దిక్కులేరు. ఏం కిట్లా? అవి తాళ్ళు ఎక్కినప్పుడు గిట్నే మనం వర్షం పడుతుంది కదా తాత. అరే వర్షం పడ్డప్పుడు అది మనం పెట్టుకొని బెల్ట్ పెట్టుకుని ఎక్కినాం అనుకో, ఒకవేళ మోకు స్లిప్ అయినా కూడా మనకు అది తెప్పిస్తుంది అన్నట్టు. అరే కింద పడకుండా అది ఉంటది. అది ఉంటది. మరి ఇచ్చిర్రా మీకు? ఎక్కడ తాత ఇస్తే ఇవేందుకుండు? ఇప్పుడు ఇస్తే ఇవి ఎందుకుంటాయి, అవి వేసుకొని అది ఎప్పుడైనా ఎక్కువ మళ్ళా అది ఎప్పుడైనా ఎక్కువచ్చు.
మరి అవి అయితే అందజేయలే. అందజేయలే. అబ్బా, ఇది మన ఆగిరి శ్రీ అన్న లెక్క. మన మన రాజగోపాల్ రెడ్డి సార్ ఉండగా అయ్యో మన ఎమ్మెల్యే గారు. అవునవును. ఇప్పుడు నేను 3 సార్లు అందరికి మరబెట్టుకున్నాయి. మాకు ఇట్లే కట్టి ఇంకోటి నా కరి మీద ముస్తాదారు నేనే. ముస్తాదారు మనిషివి. ఓ కొడుకు. ఇరు సంఘం అధ్యక్షుల పేరుకు మాకు ఇటు రావు. మా వాళ్ళు ఏమంటారు ఏమైనా సగదారు ఏమను నువ్వు అధ్యక్షుని అయితివి, ముస్తాదారు అయితివి. ఇట్లే పక్కన పైసలు అంటారు. ఏంది అంటే ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆడతలేము. ఫస్ట్ గౌడ్స్ ప్రిపరేషన్ వాళ్ళు అంటారు. అరే ఎక్కువ ఇప్పుడు గౌడ్స్ అందరు రాష్ట్రంలో దేశంలో పేరు ఉంటది కానీ అవును గౌడ్ గౌడ్ అనే వరకు గౌడ్లకి ఇచ్చారు. గౌడ్లకి ఇచ్చారు. ముదిరాజు అంటే మాకే మీకు లేదు కానీ మాకు ఇది ఒక బదనాం అయిపోయింది. అయిపోయింది. నిన్నమన్నా మా ఎమ్మెల్సీ గారు చెప్పుకున్నా. మా ఎమ్మెల్సీ సత్యవన్న. అరే నెల్లికాటి సత్యం సత్యవన్న చెప్పుకున్నా. ఓకే. చెప్తే ఎక్స్చేంజ్ సూపరింటెండెంట్ మాట్లాడిండట. సండ్రు సిఐఎస్ ఎదురు మాట్లాడి మాకు చెప్పించిండు. కిట్లు ఓకే చేపించిండు. వస్తాయంట ఈ వారం రోజులు వస్తాయి. వస్తాయి. ఇది వచ్చినా మన కమిషన్ మరి ఇదేమంటారు కాంగ్రెస్ వాళ్ళు కిట్లు మేము ఇప్పించిన కష్టాలకు మరి ఇదో బాధ తాత చేసిందేమో సిపిఐ. సత్యవన్న మాకు దాన్ని ఏమంటాడు ఆయన మంజూరు చేస్తాడు. అది ఇచ్చిందేమో ఎమ్మెల్సీ. చెప్పులేదు కాంగ్రెస్ వాళ్ళు. ఇక మొత్తం జత ఎవరు కలిసి తిరుగుతారు కానీ ఇద్దరు. అరే మరి ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు తేవాలి కదా తాత. తేవాలి కానీ ఇక మరి ఎమ్మెల్యే పని ఎమ్మెల్యే చేసిన పని ఇది. అదే మాట మనం చెప్పాలి కదా. చెప్పాలి కానీ ఎమ్మెల్యే తప్పడతలేడు తాత. ఎమ్మెల్యే తప్పడతలేడు. అదే కానీ ఇప్పుడు మా సత్యమనే చెప్పిండు. మరి అదే 3 సంవత్సరాలు మొరబెట్టుకున్నా మరి అది చేయాలి. మనం చేయాలి కదా. అదన్నా చేయాలి కానీ మరి ఇక జర్రా ఆయన మరి మేము ఆయనకి ఎట్లా పడుతున్నాం గీత కార్మికులం. అట్టేది మంచిగా చూసుకుంటాడు. చూసుకుంటాడు. వ్యవహారమే. ఇప్పుడు మేము రాజన్న కాడ పోవాలంటే ఇంకోటి తెలుసా. మరి నువ్వు చిన్నప్పటి కళాకారుని. మనప్పుడు కేసీఆర్ పడవాడిని ఒకటి. నేను తిప్పటి రావణ జగను మన బరువుల వెంకటేష్ పాడినాం. ఏందే ఇది ఉండగానే అబ్బబ్బా కలవకుంట చంద్రశేఖర్ అని ఏది ఒక పాడులా జరా. అబ్బబ్బా కలవకుంట చంద్రశేఖరు కత్తి లేకుంటా నెత్తిగోకుతాడురా అన్నప్పుడు ఆ పాట కొరస్ మేమే. నేను ఒకటి బరగల వెంకటేష్ తిప్పటి రావడం రాసిన పాట. ఆ పాట రాసి మేము పాడితే మేము పాడి మేము చేస్తే మా కాడ గుర్తిప్పుడు రాజన్న కాడ ఊరి అమ్మాయి ఊళ్ళో లీడర్లు చూడలేడర్లు. అవును. పాట పాడినప్పుడు మనం కలిసి చూసుకోవాలి. మన సార్ మనోడు మంచి ఆడకపోయి మాకు స్థానం కూడా లేదు. అది కూడా లేదు. ఎక్కడిది అంత ఉత్తయవరం అయింది మీద. అంత ఉత్తయవరమే. బలభద్రవాడు ఏముంటది మోకి గీక అంత ఏముంటది మోకి చేస్తే మా పరిస్థితి ఏంది. అంత ఉత్తది బరివత్ర చెప్తీకారం అని మా పరిస్థితి. అదే అదే అదే. అయితే నేను చెప్పింది ఏంటంటే 100 అడుగుల తాడు చెట్టు ఎక్కుతారు కానీ 2 అడుగుల సింహాసనం ఎక్కపోతురు పిల్ల మీరు. నేను అంటేనేమో కాదు. ఒకటి నువ్వు బాగా అయినావు. మా ముదిరాజులనే ఒకడేమో కాంగ్రెస్ అనే, ఒకడేమో సిపిఐ అనే, ఒకడేమో బీఆర్ఎస్ అనే, ఇంకోడేమో అది మన కొత్త పార్టీ పెట్టేగా ఆంధ్ర పెట్టేగానే సినిమా హీరో జనసేన. మళ్ళీ ఇంకోటి జనసేన అని. మా రాజులకు మాకే సైకిల్ లేనప్పుడు ఏమన్నా కూర్చోడు ఎక్కితేనే నేనేమంటున్నా అంటే సరే ఏ పార్టీలో ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు ఉంటే ఉండొచ్చు. మరి నువ్వు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఎమ్మెల్యే అనే కావాలి కదా. నువ్వు ఏది ఎట్లయితావు ఇప్పుడు కాత ఇప్పుడు నువ్వు 10 మంది పోతే ఈయన 10 మంది ఈయన 10 మంది అయ్యేది ఎట్లా ఇక అంతా చిత్తల్లో అయిపోయింది. మనకు పంచాది కదా. ఎట్లయితావు ఈ పరిస్థితులు అలా కాలేకపోయారు కావం కూడా నాకు తెలిసి కావం కూడా అనుకుంటున్నా. ఎట్లా అవుతావు ఇప్పటికైనా నేను ఎట్లా అవుతాం అంటే తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మంది జనాభా ముదిరాజులు అంటే ముదిరాజులు అంటే రాజ్యం వెళ్ళినాం. ఓకే రాజ్యం వెళ్ళొచ్చు. మీ అందరం ఐక్యత అయితే రాజ్యం వెళ్ళేది. మరి అది నేను అనొద్దే మన మహారాజులు కోపడతారట. అంటే మా రాజులకు లెస్స కోపం అలాగారు. ఇప్పుడు ఎందుకను నీకు లెస్స కోపం అంటారు. మీరు రాజులకు కోపమే మాత్రం ఎప్పుడు తప్పు కాదు. ఎక్కాలి కదా సోయి ఉండాలి మా రాజులకు. ఈ సిగ్గి లజ్జ ఉండాలి కదా. మా రాజులకు ఆ సోయి ఉంటే కదా. మరి తాత ఇట్లా అంటుండు లజ్జ సిగ్గి అని కోపాడు. మళ్ళీ మా ఊర్లో ఏం చేస్తారంటే అప్పుడు ఎప్పుడు అది మన ముదిరాజు కమిటీ ఉంది రావాలి ఎప్పుడైనా కానీ ఒరుపులా అది రావణ రోడ్ కాడ మీటింగ్ ఉంది అంటే ఎందుకే మనకు సార్ వస్తున్నట్ట ఎమ్మెల్యే గారు మనం ఎంతమంది నుంచి అందరం అప్పచెప్పాలనా ఈ పాడు వాడు అప్పచెప్ప పోతాడు. ఏదంటే నాకేమో ఇక్కడ పిల్ల ఆడు పెద్ద మనిషి ఆడాడు మాట ఆడిండు. ఈసారి మనం సపోర్ట్కి వచ్చాం అయిపోయి
ఎలక్షన్ అయిపోతాయి కదా ఎలక్షన్ అయిపోయినాక ఏమే మరి రావణ మరి పెద్ద మనిషి అయితే ఊళ్ళో నువ్వు ముసా దానికి ముద్రా సంఘం అంటే మంచి ఆ, ఏ నన్నే చేయమంటాడు ఇప్పాడు వాడా ఆ, వాడు పిలిస్తే పోతే మాట్లాడితే ఏదో ఇంతో అయిపోయే ఆ, నాకు ఫోన్ చేస్తాడు ఇప్పుడు దరిద్రం వాడు చెవ్వా వాళ్ళ ఇప్పాడు గారు ఇదో 10 నాకు ఇది ఇలాంటి మా జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితులు అలాగే మీరు సింహాసనం ఎక్కాలంటే ఇలాంటి ఏమెక్కుతారు? పరిస్థితి పెట్టుకొని ఇప్పుడు ఏమంటారు కదా ఆ. కుక్కకు బొక్కాసి అన్నట్టు ఆ, మనమే 10 దిక్కుల మనం పోయి మనం 10 సార్లు మనం ఇది దాని ఏమంటారు వాస్తవం. ఇప్పుడు మనమే 10 దిక్కులు సెలాడినాక మనం ఎట్లయితే అంటున్నా ఐక్యత మనం అందరం అవుతున్నా కదా ఐక్యం ఉండేది మరి ఈసారి అన్న అయితే రకారా ఖచ్చితంగా కావాలి తాత ఆ? ఖచ్చితంగా మా రాజులకు సోయి ఉండాలి ఈ మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ మేము తీసుకోవాలి పక్కా. ఎమ్మెల్యే గెలిపించుకోవాలి పక్క తాత మా ముద్రాజులు అందరం ఒకటైతే మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేమేను పార్టీలతో సంబంధం లేదు మా రాజుల మొత్తం ఐక్యత కావాలి అది నా బాధ. నిజం పిల్ల. ఇప్పుడు మేము ముదిరాజులు ఉన్నారుగా, మేము ముదిరాజుల దాంట్లోకి ఇంకో ఊళ్ళని ఒక్కళ్ళని ఇప్పుడు ఒక ఒక మాలలు ఉంటారు, ఒక గౌడ్స్ ఉంటారు, ఒక యాదవ్స్ ఉంటారుగా. మీ దాంట్లోకి ఒక్కరిని ఓళ్ళన్నా ఒక్కరిని కలుపుకున్నది ఎమ్మెల్యే మీరు ఆశ ఎవడు వానికి రాడు మా దాంట్లో మాకు బయట కలిసి మాకు అది అది వచ్చింది వాస్తవా కాదా మేము కమాండ్ ఉంటున్నాయి కదా ఇప్పుడు మాకు కలిసేది. అవును, మీ బలం ఏదో చూస్తే వాడు వస్తాడు. మా బలం చూస్తే నగేశా మేము వస్తాం ఆయన వస్తాడు కానీ మనకే సైకిల్ నాన్న కలుపుకుంది ఈ సోయి దాకా అక్కడిక్కడ తిరుగుతున్నాయి. అంతే కదా మా రాజులు కోపాలని నేను తాత అనకపోతే ఓలాంటారు పిల్ల. తాత మళ్ళీ నామే కోపడుతుంది మా రాజులు ఏ పడని పడండి పడని పిల్ల. ఎవ్వరు ఏమన్నా నిన్ను అన్నారు అనుకో, నిన్ను అంటారుగా నా పేరు చెప్ప ఎందుకను నేను తాతను మిమ్మల్ని అనేది ఎందుకంటారు ఏ మాట. మీరే రాజం మీద కూర్చుంటే సింహాసనం మీద కూర్చుంటే ఇప్పుడు నువ్వు అన్నావు కిట్లు 4 ఏళ్ళ నుంచి అడుగుతున్నా తప్పు లేదన్నావు. అదే ఒకవేళ మీ ముదిరాజు ఎమ్మెల్యేనే ఉంటే, ముదిరాజు ఎంపీనే ఉంటే, ముదిరాజు ముఖ్యమంత్రి ఉంటే షేక్ కాకపోలా నువ్వు మర్చిపోతున్నావు వస్తాడు. ఇప్పుడు ఈ రోడ్డు పోయి వచ్చిన కష్టాల పోయి ఏం రోడ్ మంచిగుందా ఇది దాని రోడే అంటారు. నువ్వు పడలేగా అది కింద వాడు కాదు, పిల్లలు ఎటనో చిన్న ఒకసారి నన్ను వేసారు కింద చిన్నగా అయితే వచ్చిన అది రోడ్ అంటారు పరిస్థితి. మన ఏదో మా 10 లక్షల ఆయన కడుపు సల ఎవరు మన ఇంతకుముందు ఉడిపోయి మన గెలిచింది మన ఉడిపోలే నాగడ సాగర్ ఆయన ఇట్లాడు నరసింహ కొడుకు, నోముల నరసింహ కొడుకు, కమ్యూనిస్ట్ నాయకుడు కొడుకు ఆయన పేరు ఏం పేరు నగరకాల ఎమ్మెల్యే భరత్ భగత్ అన్న వచ్చి రిపేర్ చేసింది పోషంపల్లి నుంచి కష్టాల దాకా. అప్పుడు ఓకే రోడ్ ఉంది అప్పుడు, ఎందుకంటే మనకు అంత అవసరం కదా కష్టాల నుంచి రావాలి. వాళ్ళ తర్వాత పోషంపల్లి పడిపోతే అన్నది వాళ్ళ కష్టాల రోడ్లు కావాలి కదా అన్న మంచిగా చేసిన ఓకే. ఇప్పటిదాకా ఆ రోడ్డు ముట్టుకుని నాదుడు లేడు, ఆ ఒర్రెలు లేవు, ఆ రాళ్ళు లేవు, రప్పలు లేవు, అంతా నాశనం అయిపోయింది రోడ్డు తప్ప. అవి పోసిన ఆయన పేరు మన పేరు జగవీర్ రెడ్డి ఎంపీ ఆయనే ఎమ్మెల్యే ఇద్దరు వచ్చారు కదా. మళ్ళీ మా కాడికి మాకు అమ్మ మన కోసేపల్లి మొత్తం మా కాడ కళ్ళు తాగుతారు కదా. ఏమైనా రోడ్ సంగతి అంటే అది పెద్ద నాయకులు మరి వాళ్ళు కూడా ఓనీ ఏమైనా ఏ రోజు మాడుతున్నాం చెప్తున్నాం కానీ రోడ్ శాంక్షన్ అయింది, డబల్ రోడ్ అయింది వస్తుంది అదా వస్తుంది. ఇక ఇప్పుడైతే వాళ్ళు అనుకుంటే పక్క వస్తుంది. ఇక మళ్ళీ వేసిన వస్తుంది అది మళ్ళీ వేసిన పడుతుంది మరి గట్ట అయితే వస్తుంది. మళ్ళీ నాకు తెలిసి మళ్ళీ పొరపాటున మళ్ళీ గెలిచిన రాదు రోడ్డు కాదు నేను అనుకుంటా కాదా. దీనికి కష్టం కాదు ఇక మరి ఏడయిందని అయిందా ఈడ కాదా అయితే ఈడ కాదా ఏడయిందని ఏ మానవుడు రోడ్ వేసిండని పోషంపల్లి నుంచి రోడ్డు మన కాడికి రెగ్యులర్ కళ్ళుకి వస్తారు. ఇప్పుడు యాదవ్స్ కానీ మా ముద్రాజులు కానీ వస్తారు, తాగుతారు పోతారు. ఓకే ఎవరో పిల్లలు రోడ్డు పోతుంటే ఆయన నాయకుడే ఇక్కడ కళ్ళు తాగుతారుగా అనా అది తాగినాక కానీ అన్నా ఏమన్నా ఈ రోడ్డు ఒకసారి మేమనుకోలే మనోడు మంచిగా పూజ నాయకునికి లావు మిసాలు బారి మిసాలు కళ్ళు తాగుతారుగా వేసాలు అన్నట్టు ఏమైనా నా పైలట్ మన ఫోన్ కూడా నిమ్ముకునే సార్ అర్జెంట్ పని పోయినట మళ్ళీ ఉత్సాహం చేసిన ఏది ఉంటది తర్వాత నువ్వు ఫోన్ చేసే వరకు రోడ్ వస్తుంది అనుకుంటా. రోడ్ కాదు తాత పోసిన పైసలు కూడా పోనీ నా తానే పిల్లలు రావాలి తాగబడి అమ్మ ఆ పైలు లేవు. ఎవరిని నమ్ముకునే అవుతుంది ఏముంది కానీ ఎవరినా ఏం పనం లేదు, ఎవరినా ఏం పనం లేదు. 100 పార్టీ ఉంది కాబట్టి
ఎవరన్నా మన ఏమి ఫలము లేదు ఇక తాడు తప్ప మనకు దారి లేదు ఎవరన్నా మన ఏమి ఫలము లేదు ఇక అట్లయింది మా సాగు. ఎవరు నమ్మినా ఏం పొలం లేదు. మాకు తాడు తప్ప మా దారి లేదు. మీకు తాడు ఎక్కుతారు కదా తాత ఇప్పుడు మా వృత్తి అదే కదా. పొట్ట కడితే ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటారు. పొద్దున 6 గంటలకు సాల కూర్చున్నాము, సాయంత్రం 6 గంటలకు పోతాం. ఇప్పుడు మాకు ఎప్పుడు భయం కదా, ఎక్కుతున్నా ఇక గాలిలో ప్రాణాలు పెట్టి ఆట ఆడుడే మీరు. ఇక మా పరిస్థితి అది. బతుకు తాడి చెట్టు ఎక్కుతావు తంటాలు పడతావు తాడి చెట్టు తల్లి చల్లకుండా నీకు ఎల్లదా ఏ కళ్ళు గీయకుండా తాడి చెట్టు ఎక్కుతావు తంటాలు పడతావు తాడి చెట్టు ఎక్కుతావు తంటాలు పడతావు తాడి చెట్టు తల్లి చల్లకుండా నీకు ఎల్లదా ఏ కళ్ళు గీయకుండా ఆ తాతలు తండ్రులు తాళ్ళకి బతికిండ్రు తాతలు తండ్రులు తాళ్ళకి బతికిండ్రు ముస్తాదే నీకున్న పెద్ద ఆస్తిరన్నా దిన గండము నూరెలా ఆయుసు దిన గండము నూరెలా ఆయుసు తాటి చెట్టు ఎక్కుతావు తంటాలు పడతావు తాటి చెట్టు ఎక్కుతావు తంటాలు పడతావు తాటి చెట్టు తల్లి చల్లకుండా నీకు ఎల్లగా ఏ కళ్ళు గీయకుండా మా పరిస్థితి తాత పాటతో ఎందుకంటే ఏదో మోతాదుగా మొత్తం మీద పాడకాలు మీద ఎవరంకాలు నువ్వు. ఓ తాత చిన్న చిన్నగా ఎవరన్నా ప్లాడే తాడెక్తంగా పోయాక అంతే పాడగా అట్లా మా ఊళ్ళో పైవాడుతుండే వాడే ఉంటాడు వాడే ఆ పాట అప్పుడు అప్పుడు పాట బ్రహ్మాండం ఊరిలో అయింది కష్టాలంకనని మా గురువు ఉండే ఆవిడ ఊళ్ళో కొరడు నడిపేది కోలాటం ఎవరు ఎంకన్నా మేము పోయేది పాటలేంకన్నా అంటే ఈయనేనా? ఆయనే అని నాకు ఈ పాటలేంకన్నా అంటే జర ఎక్కువ పాటలేకన అంటే అవును ఆయనే ఆయన కష్టాలేంకన్నా ఓహే అయ్యా తెలుసు పిల్ల ఇక మా గురువు ఆయన పొద్దుగా తెలిసేది ఏరా పిల్ల అని ఇక మేము పోవాలి కదా అవు ఆ పాటలు ఈ పాటలు చెప్పి ఆయన రాసిండు ఇదే రాసిండు ఆయన ఇంకా అప్పుడు ఇంకో పాట రాసిండేది. అప్పుడు నకలగండ ఉద్యోగం నడుస్తేప్పుడు పాట రాసిండే. అదేం పాట ఉందంటే ఈ పాటలకు వచ్చిన మన జ్ఞాపకం ఉండు. అదే మర్చిపోయిన ఇది ఫ్లోరిన్ పాట. ఫ్లోరిన్ నీళ్ళే ప్రాణం తీస్తది అన్నా ఓరన్నా ఈ ఫ్లోరిన్ భూతం పారదోలను పూరు చెయ్యరన్నా ఫ్లోరిన్ నీళ్ళే ప్రాణం తీస్తది అన్నా ఓరన్నా ఈ ఫ్లోరిన్ భూతం పారదోలను చెయ్యరన్నా విషపు నీరుని ఒంట్లో చేరి ఒళ్ళును అంతా కుళ్ళుగా చేసి చెదలు పట్టిన కట్టెలాగానే బొక్కల మూల్గలు పిప్పి చేస్తారు. 20 ఏళ్ళ వయసు వచ్చనా అన్నా ఓరన్నా 60 ఏళ్ళ ముసలితనము నీకొచ్చినట్లేనన్నా అన్నా ఓరన్నా పోతాని పారదోయగా పోరు చెయ్యరన్నా పోతాని పారదోయగా పోరు చెయ్యరన్నా ఎముకల సత్తువ ఏమి మిగలక వంకరయ నడుములంగి పై చేతిల కర్రాలేంది నడవదాయ పనులు గారళయ పనులు గారళయ పనులు ఈ పుచ్చిపోయిన పనులు ఉంటాయిగా పుచ్చిపోయిన పనులను చూస్తే అన్నా ఓరన్నా పక్కున నవ్వా ప్రాణమొప్పక కుమిలిపోతావన్నా అన్నా ఓరన్నా ఈ ఫ్లోరిన్ భూతం పారదోయగా పోరు చెయ్యరన్నా ఈ ఫ్లోరిన్ భూతం పారదోయగా పోరు చెయ్యరన్నా ఎన్నో ఏళ్ళ నుంచి నాయకులు మంచి నీళ్లు మనకిస్తామన్నారు ఒక్కసారి అవకాశం అన్నారు ఇచ్చిన మాట మరిచిపోయారు ఒకసారాలను జోరుగా చేస్తూ అన్నా ఓరన్నా ప్రాణం తీసే ఫ్లోరిన్ నీటిని రూపుమాపురన్నా ఫ్లోరిన్ నీళ్ళే ప్రాణం తీసే అన్నా ఓరన్నా ఈ ఫ్లోరిన్ భూతాన్ని పారదోయగా పోరు చెయ్యరన్నా ఈ ఫ్లోరిన్ భూతం పారదోయగా పోరు చెయ్యరన్నా. అది పాట నాకు ఎందుకు పాట అంటే మా వెంకన్న సార్ అప్పుడు ఉద్యోగం అయ్యేది నకలకండి ఎత్తిపోయిన పథకం కోసం అని పెద్ద పాదయాత్ర చేశారు. సురవరం సుధాకర్ రెడ్డి సారు పల్లంక రెడ్డి సారు మన నాయకుడుగా అవునవునవును మా ప్రాంతంలో అందరూ బాగానే చేశారు. మునుగోడు అంటే మొత్తం ఏరియా కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ అప్పుడు మేము కమ్యూనిస్టే. అప్పుడు పోయి ఇక మంచిగా వెంకన్న సార్తో పాటలు నేర్చుకున్నాం. మేము కొంత పడేది మేము నా గురువు కాబట్టి వెంబడి మేము
ఆయన పాటలు మేము కొడతాడు పాట పాటలంగా పాట పాడేది. ఆ పాటకు పాట అదే ప్రయుక్తమైంది అప్ప ఆడ ఏడేసిన అన్నే ఉంది. ఆ పాటే అంకితమైంది మీకు. అంకితమైంది మాకు. ఆ పాట ఎట్లా రాసి అట్నే ఉంది ఇప్పటికీ. అట్లే ఉంది ఇప్పటికి. కానీ ఆ నక్కల కట్టి ఆడలేదు. ఆ శశిరెడ్డి బాబు ఎక్కడ పోయిందో నిజమన్నా శశిరెడ్డి బాబు కాలువ. ఆ కాలువ ఉన్న కూడా కూడా కొరిపారు. చెప్పారు ఎమ్మెల్యేలు ఈసారి మేము కుర్చీ చేసుకుని చేపిస్తే పని కుర్చీ చేసుకొని కూర్చోబడితే చేయరాని కుర్చీ చేసుకొని కూర్చొని మేము చేపిస్తాం. ఓ కొడుకో ఊరి పాడు మన శశిరెడ్డి బాబు లేదు. నక్కల కట్టి పోసం లేదు. బెండాల అవసరం లేదు. ఎక్కడిది తాత ఇది ఇది మా పరిస్థితి. కానీ అప్పట్లో పాట బ్రహ్మణ పాట మంచిగా ఎట్లా ఏం చెప్తున్నా పాట రాసింది ఆయన. ఈ ప్లాన్ పేరే మురళి. మురళి ఏది మరి నువ్వు నీది వ్యవహారం ఎట్టేట్లుంది మరి నీదాన్ని ఏమైనా గిరాకి నడుస్తుందా? ఓ దాదా అక్కడ మామూలు సిగ్గెక్కున్నాయి. నువ్వు తడబడకు సిగ్గాలి. ఆడు కళ్ళు కోసం వాడు కూర్చొని పోయాడే వాడు చేతి అసలు పోయాడు. సిగ్గే ప్లాన్ తాతనేనైతే సిగ్గేం లేదు తాత. మరి ఏంది ఎట్ట వ్యవహారం మరి రోజు నడుస్తుందా? మరి గిరాకీ ఏమైనా నడుస్తుందా? పోయినాడు పోతుందా లేనాడు ఉంటుంది తాత. ఏం చేస్తాం ఇక ఎక్కడ అయితే తప్పదు. రోజు అయితే ఎక్కుతాం. ఇక పోయినాడు పోతుంది పోనాడు అయితే ఇంట్లో పరబాయి చేస్తుంది. అయితే మళ్ళీ చేస్తావా మళ్ళీ ఇదేనా అట్లా? ఇదే ఇక కాళ్ళు ఎక్కి అంటే ఇప్పుడు కాళ్ళు ఎక్కుతున్నావు నువ్వు. కాళ్ళు ఎక్కినాక మళ్ళీ వచ్చారా పోతారు కదా మళ్ళీ ఏమైనా పని వేరే ఏమైనా వ్యవసాయం ఉందా? వ్యవసాయం ఏం లేదు మాకు. లేదు శలక భూమి అనేది ఏం లేదు. ఇది ఒకటే. ఆటో ఉంది. ఆటో నడుపుకుంటా. ఇది ఎక్కి మళ్ళీ ఆటో నడుపుకుంటా. మరి ఆటోలు నడుస్తున్నాయి ఇప్పుడు మొత్తం నడుపుతూనే ఇంట్లో పెట్టుకొని ఆకిట్లో పెట్టుకొని పని చెట్ల కింద. ఇక బస్సులు వచ్చినా ఫ్రీ బస్ వచ్చినా కానీ మొత్తం పోయినాయి. ఏం గిరాకులు కూడా ఏమైతే లేవు. అది ఇంకో గమ్మతం చెప్పలేదు దాదా. మనోడు ఆటో నడుపుకునేది ఎవరు కూడా ఆడికి ఆడే దరిద్రం పని. వాడు పొద్దున పోతే సాయంత్రం వచ్చి ఆడే 10 రోజులు 10 కలుపుకునేది. అరే బాగులేదు ఇప్పుడు మాకైతే తాళెక్కలు లేదు మా తెలుగు లేదు రాడు ఆయన అని మనం తాళెక్క నేర్పిన. ఏది బాబాయ్ నేర్పిండు తాళెక్కడం. ఇప్పుడు ఈ ప్లాన్ వేసి మాల అని అసలు నువ్వు తాడెక్కడు నిజం తాత. అయితే నాకు ఇబ్బంది అవుతుంది. ఇచ్చే మీటింగ్ మనం పోతగా పురాంగ అవునవును పుడితే సారీ కాల అవుతుంది. అరే నాయన రే ఇక మా వాళ్ళు కర్ర ఆయన నువ్వు ఇప్పుడు ఎత్తున్నావు తాడు. ఆ తాళి పోయి అన్నీ అని పోసింది మూడు ఏది పిలా తాళి ఎక్కుతా అంటే ఎన్ని రోజులు వచ్చింది ఇట్లా నేర్చుకోవడానికి? రోజులు పెట్టింది. భయం కాలేదు పిల్ల నువ్వు వాళ్ళకు అని ఆ జుట్టకు పోవాలంటే కింది కాయ చూస్తా కాళ్ళు తిరుగుతాయి అంటారు. కాళ్ళు ఫస్ట్ భయపడ్డా. ఇక తర్వాత ఫస్ట్ ఎక్కిన తాడు ఇంకా ఎక్కేది. ఓ నువ్వు కింద ఎక్కేదా? ఎక్కేది అంటే కాదే కూడా చూపించాలి అనేది. అవును మళ్ళీ ఆడ చూపించాలి చూపించాలి ఖచ్చితంగా చూపించద్దు. అక్కడ చూపిస్తేనే కానీ మనం మాత్రం ఒక 4 రోజులు సెట్ అయ్యాడు. ఇక 4 రోజులు సెట్ అయ్యిండు. 2 నెలల నాడే మురళి ఊరికి పోతున్నా బాబాయ్ సరే పో అని ఊరికి పోతే పట్టుకుంటాడు. నువ్వు ఎక్కాడు 2 నేను ఎక్కుతాడు ఎక్కుతున్నట్టు. మనోడు మంచి పని ఎక్కాలి అయితే పనోడే. ఎవరు చేయాలి మురళి అయితే కానీ మరి పిల్లాడు ఏమో ఆటో అనగానే నాకు ఎందుకంటే ఈ 2 తాళ్ళు ఎక్కుతాం మాట ఎక్కుతాము. ఇది సాదర అవుతుండే చెప్పనా ఇప్పుడు ఆటో గ్యారంటీ బతికే అదే అంతే ఇది గ్యారంటీ బతికే. ఇప్పుడు ఇంకోటి చెప్పనా మళ్ళీ మాకు ఏమైతే అందరూ ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా మాకు పనికిరాడు కానీ గిరాకీ కావాలి కదా. ఆ గిరాకీ ఉంటే మాకు వృత్తే మంచిది. అవును గిరాకీ ఉంటే పొద్దున మాకు రోజు రూపాయలు అనుకో మాకు ఏ సాఫ్ట్వేర్ చేస్తే మాకు అవసరం లేదు కదా. ఇది కూడా వాస్తవం. మేమైతే మరి బ్రహ్మాండంగా బతకగలుగుతాం. బతారు కానీ కళ్ళు అవుతుంది తాత. నేను చెప్తున్నా ఓ మాట కళ్ళు తాగుతోళ్ళు ఊలో నాయన మరి వచ్చి తాగితే తాగురు తప్పలేదు. ఆ 33 కోట్ల దేవతలు మెచ్చిన ఆ యొక్క సురాపానకం నాయన అలనాడు దేవాన దేవతలు తాగింది. అది మామూలు కథ కాదు. కానీ వాళ్ళు పోస్తారు. పోసినప్పుడు తాగిన వాళ్ళం తాగినాం కానీ ఆ 2 రూపాయలు ఎంతో ఇచ్చే కొద్దీ సరే ఓ 10 అయినాయంటే ఒక 5 అన్ని ఇచ్చి 5 ఉద్దరు పెట్టాలి. మొత్తానికే 1000 రూపాయల దాకా చేసి ఇస్తగాని పో రాజా దిగపోతున్నా అంటే వాళ్ళకు కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు, వ్యవహారం ఉంటుంది, బయట వేరే పని లేదట. ఇప్పుడు ప్లాన్కి ఏముంది వ్యవసాయం లేదట, వేరే పని చేస్తాను లేదట. ఆటో ఉంటేనేమో ఇక ఆటోల సంగతి తెలుసుగా మన రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన కానీ అవి వండాయి. ఆటోలు చెట్ల కింద వండాయి, ఇంట్లో ఆ గిట్ల వండి అవి శిలుమెక్కుతున్నాయి. ఎందుకంటే బస్ ఫ్రీ అంటే ఆటో కూడా డెక్కలేడు. ఇప్పుడు ఆ ప్రధాన పరిస్థితి ఏంది? అందుకనే జర దయచేసి ఎవరన్నా కళ్ళుకు వచ్చిన వాళ్ళు మంచిది. కళ్ళు మందు లెక్క కాదు. మందు తాగితే కార్జాలు ఊపిరితిత్తులో
కిడ్నీలో ఖరాబ్ అయ్యి లివర్ తూట్లు పోయి సస్తాం. కానీ కళ్ళు తాగితేందా ప్రకృతిలో ఆ చెట్టు ఇచ్చిన కళ్ళు అది, ఇంతకంటే మించింది అని దొరుకుతుందా? మీరుగిట కళ్ళులో ఏమన్నా అవి మందు గిందు శక్తి అంటారు. లేదా ఆ కళ్ళు నువ్వే చూసినావుగా, నిమ్మలు ఉడిపోయినాయి కదా, గంట కొట్టింది కళ్ళు మంచిగా ఉంది. మంచిగానే ఉంది కదా. ఎంత అయినా మంచిగా. ఎంత కళ్ళు నిమ్మలు ఉండకిరే కదా. అవును, ఎంత కళ్ళు లొట్టి కళ్ళు ఐదు లొట్టి కళ్ళు అయింది. ఇప్పుడు ఆ లొట్టి కళ్ళు తాగేది తాగులేడు, ఆయన కళ్ళు గేసి తాగుతా చెప్పు. ఇప్పుడు ఈ లొటికాలు తాగుతాడే లేడు, కాదు తాత, ఇక నేను మందేసి ఏం చేయంటావు? లొట్టి కళ్ళు తాగుతాడు లేడు, మంది ఎందుకు అవసరం అంటున్నా. అది నిజమేనా? మందు ఉంటుందా? ఏం మంది ఉంటుంది తాత? ఇప్పుడు ఆ మంది ఎట్లుంటది? ఇంతకు ముందు వాడు వేసి రావు అది కంపెనీలకు కళ్ళు కాంపౌండ్లకు పోయారు కదా, అంత ఒక భ్రమ తప్ప. నువ్వు అంతా మన పనులు అందుకు తెలిసింది విషయం కాదు. ఇప్పుడు మనం నోటు వేసుకోవడం ఎంతమంది మంది చేస్తున్నారు, ఎంతమంది స్వచ్ఛంగా అందరు జరిగి అంత పొద్దు కళ్ళు తాగుతున్నాయి కదా. ఇప్పుడు కల్తీ కాళ్ళు ఉంటే నీకు అవపడేదా? కళ్ళు గిల్లు నీళ్ళనే కలపరా అట్లా? ఓ తాత, పాలన్న కాడ కళ్ళన్న కాడ కలిస్తే తోడు రోడ్డు నీళ్ళు కలిస్తాయి తప్ప అంతే. ఇలాంటిది మంది ఏది ఉండదు అంతే. కాకపోతే ఇంత గట్టి కాలు కాబట్టి ఎంత గట్టి కాల నేను చూడంగా కూడా చెప్పనా, నేనే కళ్ళు తాగినప్పుడు చూసే కళ్ళు గ్లాస్ నీళ్ళు కలుపుతా అయితే తాగాలి. సరే వాస్తవానికి నేను మీ ఆటోటోళ్ళు చెప్తానే ఇన్నో కళ్ళు మంచిదే, కళ్ళు నీళ్ళు కలిపోతావు. ఓకే, నువ్వు పొద్దున్న దాకా కళ్ళు తాగు, నువ్వు భోజనం ఎఫెక్ట్ కాదు. నువ్వు పొద్దున్న దాకా పులి పాలు తాగి పండుకో, పొద్దుగా లేస్తావు ముఖం ఇతర ఉబ్బి, అది ఎవరు దాని చూర మన ముంతబుడ్డి ఉబ్బి ఎవరు పిల్ల ఏ పోనా ముఖం తాసింది నా తర మంది ఎక్కువైంది ఇట్లా అంటాడు. ఇట్లా అని మన పొద్దుగా పెగ్గు మళ్ళా ఇరుగుడు కళ్ళుకొచ్చి తాసి అంట కాదు. ఇక మనం వస్తాను కళ్ళుకు పొద్దుకాల పోనీ అసలు ఊళ్ళో బెల్ట్ షాప్ తరకాయ మా సగం తరకాయ కాయ చేస్తున్నాయి. ఈ ఊళ్ళో బెల్ట్ షాపులు ఇప్పుడు రాజన్న నడుస్తున్నాయా తాత? ఒకటి రాజన్న నేను రాజన్న నమస్కారం. ఓకే, మంచి పని చేసి మునుగోని నియోజకవర్గం మందు కానీ ఈ ఊళ్ళో తాత 2 ఎకరాలు ఉన్నాయి. బంధు బంధు అన్నాడుగా. 30 మంది తాళ్ళు ఎక్కితే మా కష్టాలలో ఏడా నీకు ఏంటికి పోయి చూసినా కళ్ళే. నువ్వు ఆ సెంటర్ వేసి ఎవరైనా మధ్య ఒక ఊళ్ళో 10 దుకాణాలు ఉంటాయి, వాళ్ళ పేరు అవసరం లేదు. 20 మందికి వచ్చే మధ్య దుకాణాలు నడుస్తాయి తప్ప నీకు తాళ్ళు ఎక్కుతున్న కంటే కళ్ళు పోదు. ఆ బెల్ షాప్లు అట్నే ఉన్నాయి అంతేగా. అంత బాందే మునుగోలు అసలు మందు షాపులే లేదు, ఏ ఊళ్ళో డెల్ట్ లేదు అని అంటారు. ఓకే, నేను రాజీనామా చేసిన మంచి పని. ఆయన తీసుకుండు కానీ నమ్మిస్తారు, వాళ్ళు తీసుకుని ఓకే చేస్తూనే ఉండు. చేస్తూనే ఉండు. లైట్ సోడా పడలేడు. ఏం చెప్పాలి వాళ్ళకు? ఇప్పుడు అన్న తీసుకున్న నిర్ణయానికి బంద్ చేయాలని కట్టెలు నమ్మచడం మందు. అవును, ఇప్పుడు మాకింత వృత్తి అవుతుంది. మాకు ఒక ప్రతి మండలంలో 1 గంటలకే తీయాలన్నది ఒక కడిదిట్టం పెట్టిండు. ఓకే, అది ఓకే. కానీ మరి ఊర్లలో బెడ్ షాపులు తీసేయాలంటే ఇది నడుస్తుంది తాత. ఊర్లలో బెల్ట్ షాపులు రద్దు చేసి మా గీతకారులకు న్యాయం చేయాలి కదా. చేయాలన్నా రాజగోపాల్ రెడ్డి సారు మీరు చేసిరు, మీరు మాట ఇచ్చిరు కానీ ఆ మాట అమలు కాలే అయితే లేదు. వయసులకు అయినాయి సల్యూట్. ఊర్లలో బెల్ట్ కావాలి. ఊర్లలో బెల్ట్ స్టార్ట్ చేసినాం అనుకో, మాకు ఎంత ఏదో మాకు ఎంతో అంత మేము బతికే పరిస్థితి అది కథ. మాకు కుటుంబం పిల్లలు ఉండరు, సంసారం ఉంటది. వీళ్ళకి ఈ పని తప్ప ఇంకో పని రాదు కదా. వీళ్ళు ఎట బతకాలి? ఇప్పుడు మాకు పొద్దున తాలే కదా. అవునవును, 2 గంటలు తాలే కాదు, ఏమాత్రం 2 గంటలు. మళ్ళీ మాకు గ్యారెంటీ జీవితం మొత్తం మీద అవి బంద్ అయితే కూరగాయల కుటుంబం బతది. మా నియోజకవర్గంలో మందు ఈ ఊళ్ళలో మా బెల్ట్ బంద్ అయితే మాకు గీత కార్మికులకు అందరికి కూడా న్యాయం చేయడం అయితే రాజన్న. అందరికి కూడా నేను ఏదో చెప్పలేదు కానీ అందరికి కూడా గీత కార్మికులకు అందరికి ఉన్నారు. వాళ్ళు కూడా సేపుకుంటారు. వాళ్ళకి ఇల్లు కూడా వాళ్ళ జీవనాన్ని వేస్తున్నారు. అంతే. మాకు అది కూడా చేస్తారు. ఇక కూడా చేయాలి. ఇంకోటి మాకు కిట్లు కావాలి. మా రాజగోపాల్ సార్ కూడా మా కిట్లు కూడా ఇప్పిస్తే మాకు బరువు బాధ్యత భరోసా మాకు అండాది. ఇక మరి ఇప్పటిదాకా మా మనవాళ్ళతో మధ్యాహ్న గంట నాగేశ కళ్ళు పోసిండు, రేఖ వచ్చాం కానీ షేక్ అవుతుంది. మరి అటువంటి కళ్ళు పోసిండు, మంచి కళ్ళు. మరి ఇక మనమడు మురళి మరి ఇట్లా కళ్ళు నువ్వు కూడా నాడిపోయాలి. తాత కాంచి ఎక్కువ ఓల్పినా నీకు. కానీ మునుగోడు నియోజకవర్గంలో వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ బాధలు గాలిలో వింటురు కదయ్యా. మరి రాజన్న గారికి ఎమ్మెల్యే గారికి ఏమని వేడుకుంటున్నారంటే, అయ్యా ఊర్లలో బెల్ట్ షాపులు ఉన్నాయి, ఇంకా అయితేనే ఉన్నాయి, అవి నడుస్తూనే ఉంటాయట. 20-30 నడుస్తూనే ఉన్నాయట. ఇంకా
ఊర్లలో మాత్రం అవి మీరు అనుకున్న ఏ మాట అయితే ఇచ్చారో అది అమలు కాలేదట, అవి నడుస్తూనే ఉన్నాయట. ఇలా కళ్ళు తాగితోడు లేడట, ఉన్నది ఒకటి లొట్టి అయితే లొట్టి కళ్ళు కూడా పోదట. ఒకవేళ ఎవరన్నా ఒకరు వచ్చి ఇక్కడ తాగిపోయారు అనుకో, వాళ్ళు రేపిస్తాం మాపిస్తాను పైసలు ఇయ్యారట. వాళ్ళ పరిస్థితుల మీద బెదిరించుడు ఇదొకటి. అందుకనే మరి బెల్ట్ షాపులకు జర తీసేస్తే టైం జర గ్రామం లోపలికి వస్తే బాగుంటది. మరి మండలం వైన్స్లకు ఒక్కటి గంటలకు కరెక్ట్ అన్నావు, అది సక్సెస్ అయినమాట. సల్యూట్ కొడుతురు దానికి, దానికి సల్యూట్ కొడతారట. కానీ మరి ఊర్లలో ఉన్న బెల్ట్ షాపులకే జర ఇబ్బంది ఉందట, అదొకటి. రెండోది మరి వాళ్ళు తాళ్ళు ఎక్కుతారు, ఆ తాళ్లకు మరి తాడికెళ్ళి కాలు జారకపోవు. ఒకసారి ఇంత ముసురు పెట్టినప్పుడు కూడా జారుతాయి. ఏమిటి 2 రోజులు 3 రోజులు పెడితే ఉంటాయి, ఆ తాళ్ళు జారుతాయి. అట జారి ప్రాణాలు పోయిన వాళ్ళు ఎంతో గౌడన్నలు ముదిరాజులు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి దయచేసి మునుగోడు నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న ముదిరాజులు ఏం కోరుకుంటారు అంటే, గౌడన్నలు కావచ్చు ముదిరాజులు కావచ్చు ఏం కోరుకుంటారు అంటే, మాకు కిట్లు ఇస్తే బాగుంటుందని రాజగోపాల్ రెడ్డి గారికి ఒక్కసారి విన్నపం ఎంచుకుంటారు. వాళ్ళని వేరే తిరిగి అనుకోవద్దు, అది ఒకసారి దయచేసి అక్కడ చూసి వాళ్ళకి కిట్లు ఇస్తే బాగుంటుందని మరి తల్వార్ తాత టీవీ తరఫున కూడా మీకు తెలియజేస్తున్నాం సార్. రాజగోపాల్ రెడ్డి సారు మరి వాళ్ళకైతే కిట్లు ఇవ్వాలి. వాళ్ళకు జర గిరాకీ కావాలంటే మీరు ఊర్లలో ఉన్న మందు షాపులు బంద్ చేస్తే బెల్ట్ షాపులు వాళ్ళకు 5-10 వస్తే కూరగాయల మనం అయితే అని కోరుకుంటారు. ఇది కథ, ఇది వ్యవహారం. మళ్ళీ నాడు వచ్చి మళ్ళీ కూడా ముచ్చట పెడదాం. అంతేనా? చూస్తారుగా మరి ఈ చూసినాక ఎట్టెట్టుంటది, ఏం కథ ఏంది అనేది కూడా చెప్పాలి కిందంగా. ఇది కరెక్టా మరి అబద్ధమా నిజమా అనేది మీ ముచ్చట్లలో కూడా నేను వినాలిగా. ఏం నిజం చెప్పారు వీళ్ళు, మరి నేనేం నిజం చెప్పినా ఏమన్నా కరెక్ట్ అడగలేదా? మరి వెనక ముందు అయినా కొన్ని ఉంటే చెప్పారు అనుకో, మళ్ళీ ఇంకో నాడు వస్తాగా ఆయన అడుగుతా. ఓకే, మరి చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.